హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 16. అప్పుడే దూరంగా తెల్లటి డ్రెస్లో వర్షంలో తడిచింది అనడానికి గుర్తుగా అక్కడక్కడ మేనికి అంటుకుని ఎక్కడికక్కడ తీర్చిదిద్దినట్టు ఉన్న ఆకృతి, ఒంటిపైన ఉన్న డ్రెస్తో పోటీ పడుతున్న మేని రంగు, దూరం నుండైనా మాట్లాడుతున్నప్పుడు కదులుతున్న చెవి జోకాలు, గుండ్రంగా తిప్పుతున్న కళ్ళు. ఆమెను అలానే చూస్తూ కారు దిగి దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆమె అందం అద్భుతంగా కనిపిస్తూ ఉంది అతని కళ్ళకి. ఆమెని ఈ క్షణం సొంతం చేసుకోలేని జన్మ ఎందుకో అనిపించింది అతనికి. ఆమె ఎదురుగా నిల్చున్నా సరే కంటిపై రెప్ప వేయటం మరిచి చూస్తూ ఉన్నాడు తన్ని. ఆమె కళ్ళు, ఆమె పెదాలు, ఆమె కురులు వాన పడడం వలన ఒంటికి అంటుకుని ఉన్నాయి. చాలా చాలా అద్భుతంగా అందంగా ఉంది. అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆమెకు ఎదురుగా వచ్చింది ఎవరు అని ఒక్క నిమిషం చూసింది ఆమె. అతని చూపులకు తనకి ఇబ్బందిగా అనిపించింది. అక్కడ ఉన్న పిల్లలకి గొడుగు ఇచ్చి తన కారు దగ్గరికి వెళ్ళడానికి వెనుతిరిగింది ఆమె. అంతే, రాజు ఒక్కసారిగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు. నాకు నువ్వు కావాలి, ఇప్పుడే ఈ క్షణమే నువ్వు నాతో వచ్చేయని చెయ్యి పట్టి లాక్కెళ్ళిపోతున్నాడు. ఊర్వికి అంతా కూడా అయోమయంగా ఉంది, కానీ కదల్లేదు. తన వెంటే రాని ఊర్విని చూసి రా అన్నాడు. ఏ మ్యాన్, ఎవరు నువ్వు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తా నీపై, వదులు అని చెయ్యిని గట్టిగా వెనక్కి తీసుకుపోయింది ఊర్వి. రాజు ఒక్కసారిగా ఫోర్స్గా వెనక్కి తిరిగి, ఈ క్షణం నుండి నువ్వు నా దానివి, నువ్వు నా సొంతం అని బలవంతంగా లాక్కెళ్ళిపోతున్న రాజు నుంచి ఆమె చెయ్యిని లాక్కొని బలంగా ఒక్కసారిగా ఊర్వి రాజ్ చెంపపై కొట్టింది. ఊర్వి రాజు సడన్గా కళ్ళు తెరిచి చూశాడు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నిన్ను వదలను, నువ్వు నా దానివి అని మనసులో అనుకుంటాడు రాజు. ఇంకా వర్షతో మాట్లాడుతూ ఇంకా మత్తుగా ఉండటం వలన సోఫాలోనే పడుకుండిపోయింది ఊర్వి. తన్ని ఎవరూ డిస్టర్బ్ చేయకుండా వర్ష తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లోకి వస్తూనే సోఫాలో పప్పీలో పడుకున్న ఊర్విని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్పై అలా పడుకోబెట్టాడు ఆయు. ఇంకా తన మీద చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకున్నాడు. కొంచెం సేపటికి ఊర్వి సడన్గా కళ్ళు తెరిచి ఒళ్ళంతా చెమటలతో గట్టిగా ఏదో పీడకల వచ్చినట్లుగా నో అని అరిచి గట్టిగా లేచింది పైకి. ఒక్కసారిగా ఆయు కళ్ళు తెరిచి ఊర్విని చూశాడు. చాలా టెన్షన్గా ఉంది ఫేస్ మొత్తం. ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకుని ఏమయ్యిందమ్మా అని లాలనగా అడిగాడు. అయినా కూడా ఊర్వి ఏం చెప్పకుండా కంగారుగా ఊపిరి పీల్చుకుంటూ ఒళ్ళంతా చిన్నగా వణుకుతూ కనిపిస్తుంది. ఆమెను అలా చూసి ఆయుకి చాలా కంగారుగా అనిపించింది. ఆమెను కూల్ చేయడానికి బలంగా ఆమెను ప్రేమగా హత్తుకున్నాడు. నేనున్నాను అనే ధైర్యం ఉంది ఆ కోగిట్లో, అన్నీ నేను చూసుకుంటాను అనే ఓదార్పు ఉంది. చిన్నగా తలపై ముద్దు పెట్టుకుని నా దగ్గరే ఉన్నావు చూడు అని ఆమె చెంపలపై చేతులు వేసి ఫేస్ని దోసిట్లోకి తీసుకున్నాడు ప్రేమగా. ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఏమీ ఆలోచించకు అని ఆమెని కంట్రోల్ చేశాడు. అతని కళ్ళల్లోకి చూస్తూ అతని అనిర్వచనీయమైన ప్రేమకి దాసోహం అయిపోయినట్టుగా అతని గుండెల్లో తల పెట్టుకుని అతని గుండె చప్పుడు వింటూ తనని తాను కంట్రోల్ చేసుకుంటుంది. ఆయు అలాగే కళ్ళు మూసుకుని ఆమె సన్నిహిత్యంలో చాలా తృప్తిగా ఉంది అతనికి. అలా ఎంత సమయం ఉన్నారో కూడా తెలియదు. ఊర్వి నెమ్మదిగా మేమిక ఫ్లాట్కి వెళ్ళాలి అంది. ఆమె మాటతో ఒక్కసారి కళ్ళు తెరిచి టైం చూశాడు. లంచ్ టైం అవుతుంది. నాకు నిన్ను పంపించాలని లేదు బంగారం, నాతో పాటే ఉండొచ్చుగా, నిన్ను క్షణం కూడా వదిలి ఉండలేనమ్మా అంటాడు కూరుకుపోయిన గొంతుతో. అతను అలా అంటుంటే అతని గుండెలపై ఉన్న ఊర్వికి అతని గుండె కొట్టుకోవటంతోనే అర్థమయ్యింది అతను తనకి ఎంతలా ప్రేమిస్తున్నాడో అని. అతనికి దూరం జరిగి లేదు ఆయువు గారు, ఇక మేము వెళ్తామని అంది. ఆమె అలా దూరం జరగడం ఏ మాత్రం ఇష్టం లేని ఆయువు ఆమె వెళ్తాను అని చెప్పడంతో ఇక ఏమీ అనలేక ఓకే అని లంచ్కి కిందకి తీసుకుని వెళ్తాడు. ఊర్వి వర్ష ఇద్దరు లంచ్ చేసిన తర్వాత ఆయువుని స్వయంగా తన కారులో ఊర్వి ఫ్లాట్కి తీసుకుని వెళ్తాడు. ఫ్లాట్ దగ్గర కారు ఆగగానే వర్ష అమ్మయ్య వచ్చేసాం అని అనుకుని ఊర్వి చెయ్యి పట్టుకుని
దిగబోతుంటే నువ్వు వెళ్ళు, ఊర్వి నేను తీసుకుని వస్తానని చెప్తాడు వాయు. వర్ష ఊర్వికి ఒక లుక్ ఇచ్చి మనసులో ఏంటో నిన్నటి నుంచి అంటు పెట్టుకునే ఉన్నాడు కదా, ఇంకేం చేస్తాడో ఏమో, దీన్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలానే లేడు. దీన్ని చూస్తేనేమో వదిలితే సన్యాసిలా మారటానికి సిద్ధంగా ఉన్నట్టుంది. ఇతను వాళ్ళకం చూస్తేనేమో దీన్ని ఒక్క క్షణం వదిలేలా లేడు. దేవుడా, ఏంటి స్వామి ఈ లీల అని ఆలోచనలో ఉన్న వర్షకి గంభీరమైన గొంతు నువ్వెళ్ళు అని వినిపించింది. అంతే, ఇంకొక క్షణం ఉండకుండా లోపలికి పరుగు తీసింది వర్ష. వర్ష వెళ్ళిపోయాక ఎందుకు దానిపై అస్తమాను కోపంతో అరుస్తారు మీరు? తను చాలా మంచిది అంటుంది ఊర్వి. నాకు నీతో తప్ప ఎవరితో సాఫ్ట్గా మాట్లాడడం రాదు, నెమ్మదిగా మాట్లాడడం కూడా రాదు అని అనుకుంటూ డోర్ తీసుకుని డ్రైవింగ్ సీట్ నుండి లేచి వెనక్కి వచ్చి ఊర్వి పక్కన కూర్చున్నాడు ఆయు. కంగారుగా ఏం చేస్తున్నారు మీరు? దిక్కుండా మళ్ళీ లోపలికొచ్చి కూర్చున్నారేంటి అని అడుగుతుంది ఊర్వి. ఆమె మాటలను పట్టించుకోకుండా ఆయు ఊర్విని లేపి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు ప్రేమగా. ఒక్కసారిగా ఊర్వి షాకుతో బిగుసుకుపోయి ఆయువుని చూస్తూ ఉంటుంది. ఆయు తనని హత్తుకుని అభిముఖంగా ఊర్విని కూర్చోబెట్టి చిన్న పిల్లల్లా ఆమెను గుండెల్లోని హత్తుకుని ఆమె ముఖాన్ని దాచుకుంటాడు. ఇప్పుడు వెళ్తే మళ్ళీ రేపు ఆఫీస్ టైం వరకు రావు కదా, నిన్ను చూడకుండా ఉండలేను బంగారు, అందుకే కాసేపు ఇలాగే ఉండవా అని అంటాడు ప్రేమగా. అతను అలా అడుగుతూ ఉంటే ఊర్వికి నవ్వొచ్చింది. ఒక్క చూపుతోనే కొన్ని వందల మందిని కంట్రోల్ చేసే అతను తన దగ్గర ఇలా చిన్న పిల్లాల్లా గారాలు పోతూ ఉంటే అసలు ఊర్వికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆమె నుండి ఎలాంటి సౌండ్ లేకపోయేసరికి తలెత్తి చూశాడు. అతనే చూస్తూ ఉన్న ఊరిని చూసి బంగారు అని ప్రేమగా పిలిచాడు ఆయు. అతని పిలుపులోని మాధుర్యానికి ఊర్వి తనకు తెలియకుండానే "హ్మ్" అని పలికింది. ఆయుకి చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొదటిసారి తను అలా పిలుస్తూ ఉంటే ఊర్వి పలకటం. ఆమె నైట్ తనతో చెప్పింది మొత్తం గుర్తుంది ఆయువుకి. తను మత్తులో చెప్పినా కూడా అవన్నీ నిజమే అనిపించాయి. ఒక్క క్షణం కూడా ఆమెకి దూరంగా ఉండలేక ఆమెను హత్తుకున్నాడు. ఊర్వి సిగ్గుతో ఆయువు కళ్ళలోకి చూడకుండా తలదించింది. ఇంకా అలా పెట్టుకోవడం వలన ఎర్రగా మారిన పెదాలు, సిగ్గు వల్ల లేత గులాబీ రంగులు మెరుస్తున్న ఆమె బుగ్గలు చాలా అందంగా మెరిసిపోతుంది ఊర్వి. తను అలా చూస్తుంటే ఆయు తనని తను నిగ్రహించుకోవటం కష్టమని ఆమెను గట్టిగా హత్తుకుని వెళ్దామా, ఇంకా నాకేవేవో ఆలోచనలు వస్తూ ఉన్నాయి అని చిన్నగా అన్నాడు. ఇక ఆమెను పక్కన కూర్చోబెట్టుకుని ఆమెను హెయిర్ని సెట్ చేసి కారు దిగాడు ఆయు. ఆమెని తీసుకుని ఫ్లాట్ వరకు వచ్చి జాగ్రత్తగా ఉండు, బయటికి వెళ్తే నాకు కాల్ చేయ బంగారు అని బొగ్గపై ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు. వదిలేలా లేడుగా. అతను వెళ్ళిన వైపే చూస్తూ మీకు చాలా చాలా దగ్గర అయిపోయాను అయ్యవ్ గారు అని అనుకుని లోపలికి వెళ్తుంది ఊర్వి. లోపలికి వచ్చిన ఊర్విని ఒకసారి పైనుంచి కింద వరకు చూసి బుగ్గలో ఎరుపు పంటిగాటు చూసి అనుకున్నా, ఊపిరి కూడా తీసుకొనివ్వట్లేదని అనుకున్నా, దీన్ని ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు పాప ఇంక గదికి అంకితం అనుకుంటా అని చూస్తూ ఉంది వర్ష. ఇక అలా చూస్తున్న వర్ష పైకి సోఫాలో ఉన్న పిల్లోని విసిరింది ఊర్వి. ఏంటి అలా కొడుతున్నావు? నువ్వు మనసులో కాకుండా బయటికే అన్నావే నువ్వు, కొంచెం కూడా సిగ్గు లేకుండా అలా ఎలా అంటున్నావే అని అలిగింది. వర్ష ఊర్విని బుజ్జగిస్తూ ఉండగా వర్ష ఫోన్ మోగింది. హాస్పిటల్ నుండి అర్జెంట్ కాలు, యాక్సిడెంట్, తొందరగా రావాలి అని ఫోన్ వచ్చింది. ఇంకా ఆ ఫోన్ కాల్ ఊర్వి కూడా వింది. ఇంట్లో తనకి బోరుగా అనిపించి నేను వస్తానని తనతో వెళ్ళింది ఊర్వి హాస్పిటల్కి. ఊర్విని తన క్యాబిన్లో ఉండమని తన ఎమర్జెన్సీ కేసు వైపు వెళ్ళింది వర్ష. అప్పుడే ఊర్వి కోసం ప్రతి హాస్పిటల్ వెతుకుతూ వర్ష వాళ్ళ హాస్పిటల్ కూడా వస్తారు ఒక గ్యాంగు. ఊర్వి అప్పుడప్పుడు వర్ష హాస్పిటల్కి వస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళకి కూడా తను పరిచయమే. వర్ష క్యాబిన్కి వెళ్ళి కూర్చుంది ఊర్వి. ఏయ్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎప్పుడైనా చూసారా అని అక్కడ ఒక నర్స్ని అడిగాడు ఆ గ్యాంగ్లో ఒకడు. ఆమె అతని వాలకం చూసి కొంచెం భయపడి లేదు చూడలేదు అని చెప్పింది భయంగా. ఆమె కొత్తగా రావటం వలన ఊర్విని ఎప్పుడు చూడలేదు తను. ఇంకా ఆ గ్యాంగ్ మొత్తం ఊర్వి కోసం హాస్పిటల్లో వెతుకుతూ ఉంటారు. క్యాబిన్లో ఉన్న ఊర్వి ఆయుకి ఇక్కడికి వస్తున్నట్లు చెప్పనే లేదు.
అనుకోకుండా వచ్చింది కదా! అది గుర్తుకు వచ్చి ఆయుకి మెసేజ్ చేస్తుంది. కానీ అప్పటికే ఆయువు పెట్టిన మనుషులు ఊర్వి మేడం హాస్పిటల్‌కి వెళ్ళిందని చెప్పడంతో కొంచెం కంగారు పడినా కూడా తను చెప్పేది కదా! సీరియస్ అయితే అని ఆలోచిస్తూ ఉండగానే ఆయు ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. అది ఓపెన్ చేసి చూసి ఆయు పెదాలపై చిరునవ్వు. ఊర్వి పంపింది. బోర్‌గా ఉంది అని వర్షతో కలిసి హాస్పిటల్‌కి వచ్చానని ఉంది. ఓకే. జాగ్రత్త అని రిప్లై వచ్చింది ఆయు నుండి. అది చూసి ఊర్వి చిన్నగా నవ్వుకుంది. హాస్పిటల్ అవ్వడంతో ఫేస్‌కి సర్జికల్ మాస్క్ పెట్టుకుని రూమ్‌లో ఉండాలి అనిపించక బయటికి వచ్చి హాస్పిటల్‌లో తిరుగుతూ ఉంది ఊర్వి. వర్ష ఎమర్జెన్సీ కేస్‌ని చూస్తూ రూమ్‌లో ఉంది. చాలా క్రిటికల్‌గా ఉంది. తలకి బాగా దెబ్బ తగలటం వలన రక్తం హెవీగా అవుతుంది. ఆ కేస్ చూడవలసిన డాక్టర్ మనోజ్ లేకపోవడంతో వర్షకేం చేయాలో తెలియక కంగారుగా ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంది. లేట్ అయితే పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోతుంది. మనోజ్‌ని కాంటాక్ట్ చేయమని అరుస్తుంది. ఇక అక్కడంతా తిరుగుతూ వర్ష దగ్గరికి వచ్చిన ఊర్వికి అందరూ కంగారుగా తిరుగుతూ ఉండడం చూసి ఊర్వి నర్స్‌ని అడిగింది ఏమైంది అని. అది డాక్టర్ గారు లేరు. చాలా ఎమర్జెన్సీ అని చెప్పగానే ఊర్వికి నర్స్ చెప్పేది వింటూనే లోపలికి వెళ్ళింది. లోపలికి వచ్చిన ఊర్విని చూసి "నువ్వు ఇక్కడికెందుకొచ్చావే? నిన్ను నా రూమ్‌లో కూర్చోమన్నా కదా!" అని వర్ష అడుగుతున్నా కూడా ఊర్వి ఏం సమాధానం ఇవ్వకుండా నేరుగా పేషెంట్ దగ్గరికి వెళ్లి చూస్తూ నిలబడింది ఊర్వి. ఆమెనే చూస్తున్న ఊర్విని చూసి వర్ష మళ్ళీ అడిగింది వెళ్ళు అని. కానీ ఊర్వి ఏం సమాధానం ఇవ్వకుండా పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్‌గా ఉంది. అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాలి అని అప్పుడే వచ్చిన స్కాన్ రిపోర్ట్ చూస్తూ ఉంది. వర్షకసలు ఏం అర్థం కావట్లేదు ఊర్విని చూస్తే. డాక్టర్ లేరు అని చెప్తుంది. ఊర్వి ఒకసారి పేషెంట్ వైపు చూస్తుంది. చాలా చిన్న ఏజు. స్కూల్ అమ్మాయిలా ఉంది. ఇక పక్కనే ఉన్న నర్స్‌ని చూసి వర్ష వర్ష పాకెట్‌లో ఉన్న పెన్ తీసి ఒక ఇంజెక్షన్ పేరు రాసి తొందరగా దీన్ని తీసుకురా అని గట్టిగా అరిచింది. ఇంకొక నర్స్‌ని పిలిచి ఆపరేషన్ థియేటర్ రెడీ చేయండి అని ఒకలాంటి కమాండింగ్ టోన్‌తో చెప్పింది. ఇదంతా చూస్తున్న వర్షకి అసలు నేను చూస్తుంది ఊర్వినేనా అని అనిపిస్తూ ఉంది వర్షకి. ఊర్వి ఏం చేస్తున్నావే? డాక్టర్ లేరు. ఆపరేషన్ ఎవరు చేస్తారు? అని అయోమయంగా అడుగుతుంది వర్ష. నేను. నేను చేస్తాను. ఆ! నువ్వా? ఏం మాట్లాడుతున్నావే? నీకేనా అర్థమవుతుందా? ఒక మనిషి ప్రాణం సంబంధించింది. అసలు నీకేం తెలుసే? ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యి ఆపరేషన్ చేయటమే చాలా టఫ్. అలాంటిది నువ్వు అని వాగుతున్న వర్ష వైపు కోపంగా చూసింది ఊర్వి. అంతే. వర్ష ఇంకేం మాట్లాడలేదు. ఊర్విని అంత సీరియస్‌గా వర్ష ఎప్పుడు చూడలేదు. అసలేం జరుగుతుందో కూడా వర్షకి అర్థం కావట్లేదు. ఒక జ్యువెలరీ డిజైనర్ ఆపరేషన్ చేయటం ఏంటి? దేవుడా! దీన్ని చూస్తేనేమో చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. చాలా చాలా ప్రొఫెషనల్స్ అయితేనే చేయటం కష్టం ఈ ఆపరేషన్. లేదు, నేను ఊర్వితో మాట్లాడాలి. ఊర్వి ఆఫ్రాన్ వేసుకొని రెడీ అయ్యి వస్తూ వర్షని ఆపరేషన్ కావాల్సినవన్నీ అడుగుతూ ఉంటే వర్ష ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. అనెస్థీషియా ఇవ్వగానే ఊర్వి ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ప్రతీదీ కూడా ఎంతో నేర్పుగా, ఫాస్ట్‌గా చేస్తూ ఉంటే వర్షని ఒక అద్భుతం చూస్తున్నట్లు చూస్తూ ఉంటుంది. అసలెంతో అనుభవం ఉంటేనే తప్ప ఇలాంటి ఫాస్ట్‌నెస్ నేర్పు రాదు. అసలు ఎవరు ఊర్వి? నాకు తెలియని ఊర్వి వేరే ఎవరో ఉన్నారు. తెలుసుకోవాలి. ఊర్వినే అడిగి తెలుసుకోవాలి. సుమారు 2 గంటలు స్కాల్ డ్యామేజ్‌ని రికవరీ చేసి ఆపరేషన్‌ని విజయవంతంగా ముగించింది ఊర్వి. ఇంక ఊర్వి డ్రెస్ తీసేసి హ్యాండ్ క్లీన్ చేసుకొని వర్ష రూమ్‌లోకి వచ్చి చైర్‌లో తల వెనక్కి పెట్టి కళ్ళు మూసుకుంది. ఇంతలో ఎవరు నువ్వు? అని వర్ష గొంతు వినిపించగానే నిదానంగా కళ్ళు తెరిచి చూసింది ఊర్వి. ఏం సమాధానం ఇవ్వకుండా చూస్తున్న ఊర్విని చూసి చెప్పు లేకపోతే అని వర్షని ఏదో అనబోతూ ఉంటే ఊర్వి అడ్డుకుని ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు నన్ను ఏమీ అడక్కు. అదే నీకు మంచిది. ప్లీజ్ ఈ విషయం ఇక్కడితో మర్చిపో అని బయటికి కార్ దగ్గరకు వచ్చి కార్‌లో కూర్చుంది. అసలు ఊర్విని ఇలాంటి పరిస్థితిలో నేనెప్పుడూ చూడలేదు. తను ఎందుకో చాలా బాధలో ఉన్నట్టు అనిపించింది.
ఊర్వి గురించి ఆలోచిస్తూ ఉండగానే నర్సొచ్చి ఇక డెన్ పిలుస్తున్నాడు అని చెప్పడంతో వెళ్ళిపోయింది. కారులో కూర్చున్న ఊర్వి కళ్ళు మూసుకుని తన తన కన్నీటికి స్వేచ్ఛనిచ్చి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆయువు దగ్గరికి డింపుల్ ఒక ఫైల్ పట్టుకుని వచ్చాడు. దాన్ని చూడగానే అర్థమైపోయింది. దాన్ని ఓపెన్ చేసేలోపే ఆయువుకి ఫోనొచ్చింది. ఎవరా అని చూసేసరికి అది ఊర్వి కోసం పెట్టిన మనుషుల దగ్గర నుండి. ఏమయ్యిందోనని కంగారుగా లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు. అతను చెప్పేది వింటేనే ఆయు ఫేసు ఆశ్చర్యం, షాక్‌తో నిండిపోయింది. ఫోన్ పెట్టేసి తన ముందున్న ఫైల్ ఓపెన్ చేసి చూశాడు. అది చూస్తూనే డింపుల్ వైపు చూసి ఇది నిజమా? అన్నట్లు చూశాడు. ఆయు చూపుని అర్థం చేసుకుని అవును సార్. ఊర్వి మేడం ఒక డాక్టర్. ఫేమస్ న్యూరాలజిస్ట్ ఇన్ ఫారెన్. ఊర్వి చౌహాన్ డాటర్ ఆఫ్ సూర్య ప్రతాప్ చౌహాన్. ఫేమస్ బిజినెస్ మ్యాన్ ఇన్ కోల్కత్తా సార్ అని అంటాడు డింపుల్. ఇప్పుడు మళ్ళీ రాజ్ దగ్గరకొచ్చేద్దాం. వాడికి ఎంత ధైర్యం ఉంటే నన్నే అలా అంటాడా? అని రోడ్డుపై ఊర్వితో రాజు ప్రవర్తనని తిట్టుకుంటూ ఇంట్లోకి వచ్చిన కూతుర్ని చూసి ప్రేమగా ఏమైందమ్మా అని అడుగుతాడు ఊర్వి తండ్రి ప్రతాప్ గారు. అతని మాట వింటూనే ఆమె తల్లి సునంద కూడా ఏమైందిరా తల్లి అని అడుగుతారు. ఏం లేదమ్మా, ఆడపిల్లలు కనిపిస్తే చాలు వెధవలు ఏం మాట్లాడుతున్నారో ఏమో, అందరినీ జైల్లో పెట్టించాలి. ఏదో చిన్న డిస్టర్బెన్స్ డాడీ. ఏంటి ఈరోజు ఆఫీస్‌కి వెళ్ళలేదా? ఏంటి విషయం? అని అల్లరిగా అడుగుతుంది ఊర్వి. ఊర్వి పాస్ట్ కూడా మనం చెప్పేసుకుందామండి. ఇంకో 1 ఎపిసోడ్‌లో అయిపోతుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని కోరుకుంటున్నాను.